ఉద్యోగస్తుడి కన్నా వ్యాపారస్తుడు తక్కువేమీ కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కమిటీ సంక్షేమ సేవ అధ్యక్షులు బోయిన గోవిందరాజులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన ఒడిశా రాష్ట్రం రాయగూడలో పట్టణ కళింగ వైశ్య సంఘం అధ్యక్షుడు కింతలి అమర్నాథ్, గుడ్లగౌరి శంకర్రావు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన వనభోజన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కమిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు ముఖ్య అతిథిగా పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన వేదికలో ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి సంబంధం ఖాయం చేసే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేవారని, అబ్బాయి గుణవంతుడా కాదా, కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించుకోగలడా లేదా అని తెలుసుకుని పిల్లని ఇచ్చేవారని, ఇప్పుడు మాత్రం విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న అబ్బాయిలకు ఇతర రాష్ట్రాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఉద్యోగం చేస్తున్న అబ్బాయిల గుణగణాలు పూర్తిగా తెలుసుకోకుండా లక్షల జీతాలు వస్తున్నాయని, పిల్లని ఇచ్చేస్తున్నారని, తీరా పెళ్లైన 2 రోజులకే గొడవలు పడి ఎవరింట్లో వారుంటున్నారని, ఇలాంటి సమస్యలు ప్రతి ఊర్లో ఉన్నాయని అన్నారు. ఉద్యోగుల కంటే వ్యాపారులు తక్కువేమీ కాదని, వ్యాపారులకు పిల్లనిస్తే మన కళ్ల ముందే జీవితాంతం సంతోషంగా పిల్లాపాపలతో తిరుగుతారని, అలా కాకుండా లక్షల జీతాలు వస్తున్నాయన్న దురాశతో పొరుగు రాష్ట్రాల్లో ఉద్యోగం చేస్తున్న అబ్బాయిలకు పిల్లనిస్తే వాళ్లను ఏడాదికి ఒకసారి కూడా చూడ్డానికి కూడా కుదరని పరిస్థితి నేడు ఉందని, మనం చనిపోతే మనతో పాటు పైసా కూడా రాదని, మనం ఏమీ మోసుకెళ్లమని డబ్బు వ్యామోహంలో పడి పిల్లల జీవితాల్ని మనమే నాశనం చేస్తున్నామని అన్నారు. కుటుంబం అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయని, అవి సర్దుకుని పోయినాడే ఆ జీవితం బాగుంటుందని, కానీ ఆడపిల్లలు మాత్రం చిన్న సమస్యకే కన్నవారింటికి వెళ్లిపోయి విడాకులు కావాలని అడుగుతున్నారని, హిందూ సాంప్రదాయం అంటే ఒకే పెళ్లి ఒకే భర్తతో ఉండమని, ప్రస్తుతం అమ్మాయిలు డిమాండ్గా ఉందని, నాకు 2వ పెళ్లైనా ఈజీగా అవుతుందని ఆలోచిస్తున్నారని, అది చాలా తప్పని హెచ్చరించారు. ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా కుటుంబ వ్యవస్థలో చిన్న చిన్న సమస్యలు రావడం సహజమని, ఇప్పటికైనా ఆడపిల్లలు మంచి ఆలోచనతో మెలగాలని అన్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజుల్ని రాయగూడ సంఘం అధ్యక్షులు కింతలి అమర్నాథ్, గుడ్లగౌరి శంకర్రావు వేదికపైకి సాదరంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. మొదటి నుంచి ఆఖరి వరకు వేల మందికి భోజనాలు వడ్డిస్తున్న మహిళల వద్దకు రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు వెళ్లి పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయగడ పట్టణ వైశ్య సంఘం అధ్యక్షులు కింతలి అమర్నాథ్, గుడ్ల గౌరీ శంకర్రావు, ఆంధ్రప్రదేశ్ కళింగ కమిటీ సంఘం ప్రోగ్రాం కోఆర్డినేటర్ కోరాడ రమేష్, ఉపాధ్యక్షులు నారాయణశెట్టి శ్రీనివాస్, బొబ్బిలి పట్టణ కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు గెంబలి శ్రీనివాస్, సుంకరి సాయి రమేష్, పార్వతీపురం మాజీ ఎంపీపీ కెంగువ ప్రదీప్తో పాటు కళింగ వైశ్య సభ్యులు పాల్గొన్నారు. మన కులంలో అనేక సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు పరిష్కరించుకునే మార్గంగా మనం ప్రయత్నిస్తున్నాం. మనము వివాహ సందర్భాల్లో పూర్వం ఏమనేవారు, వివాహ సందర్భాల్లోనే 5 తరాలు చూసుకొని 5 తరాలు చూసి ఆ కుటుంబానికి ఇవ్వాలి పిల్లలకి అని చెప్పేసి ఆ రోజుల్లో నానుడు ఉండేది. ఇప్పుడు అదేమి లేదు. అబ్బాయి పనిచేస్తున్నాడా లేదా, కుటుంబ వ్యత్యాసాలు చూడరు, వాళ్ళకి మనకు సంతూతారా లేదు చూడరు. కానీ చూడటం అనేది మంచిది కాదని నేను చూడవలసిన అవసరం ఉందంటున్నాను. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు, పిల్లల సంబంధాలు జరిగిన తర్వాత 3 నెలలు 4 నెలలు 6 నెలలు కూడా కలిసిమెలిసి ఉండకన్నా విడాకుల వరకు వస్తున్నాయి. ఆ సమస్యలు మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి, మీ రాయగఢలో కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలా. ఉద్యోగస్తుడికే పిల్లకిస్తామని ఎక్కడో పనిచేసి తెలియని కుర్రోడికి ఏమి చూడకన్నా ఉద్యోగం చేస్తున్నాడంటే జీతం ఎంత అని అడగరు, ఆ కుటుంబం ఏమిటని అడగరు, వారు ఏం బ్యాక్గ్రౌండ్ చూడరు. ఆ అబ్బాయికి ఉద్యోగం పిల్లకిచ్చేదాం, పిల్లకిచ్చిన తర్వాత అమెరికా ఇచ్చేస్తే అమెరికా వెళ్ళాం, బెంగళూరు ఇస్తే బెంగళూరు వెళ్ళాం, మద్రాసు ఇస్తే మద్రాసుకి వెళ్ళాం. అక్కడ సమస్య వచ్చి పడుతుంది. ఏం చేయడం, మన పిల్ల మన ఇంట్లో ఉంటుంది, వాళ్ళ పిల్లడు వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. కాబట్టి సంబంధ బాంధవ్యాలు మన పిల్లలు ఆనందంగా ఉండాలంటే మనం కూడా ఆనందంగా ఉండాలి అనుకుంటే మన పిల్లల్ని నిరంతరం మనం చూస్తుంటేనే ఆనందం ఉంటారు. కాబట్టి వర్తకం చేసేవాడు అందరూ కూడాను ఉద్యోగస్తుల కన్నా తక్కువ ఇప్పుడు అనుకోవడం చాలా తప్పు. వర్తకం చేస్తున్న వారికి మన పిల్లలు ఇచ్చుకుంటే మనం ఆనందమైన జీవితం గడుపుతాం. ఎవరు ఎంత సంపాదించినా ఎక్కడికి 1 రూపాయి కూడా మనం తీసుకెళ్లిపోలేము. మన సంపాదనే మిగులుతుంది, మన కష్టమే మిగులుతుంది. వాళ్ళ లక్షలు సంపాదిస్తూ ఆమెటుంది, మన పిల్లలకు సుఖం లేనిది. కాబట్టి మనం అంతా కూడా అడగని ఆడపిల్లలు తక్కువేం కాదు.
మొగుడు దగ్గరికి వెళ్ళి ఆడపిల్లలే ముందు వెళ్ళిపోస్తున్నారు. అమ్మా నీకు బాగుపడుతుంది, నీకు ఎందుకమ్మా నీకు సరి చేస్తాము, మేము బాగుపడతాము, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పినా సరే ఆడపిల్లలే ముందు వెళ్ళిపోస్తున్నారు. ఎందుకు వెళ్ళిపోస్తున్నారు? మనకు ఆడపిల్లలు తక్కువ అయిపోయారు, నాకు ఒకటో పెళ్లి కాదు రెండో పెళ్లి నాకు ఎవరైనా చేసుకుంటాడు, మూడో పెళ్లికి ఇతర జాతీయుడికైనా వెళ్ళిపోతాను కాబట్టి నాకు వెంటనే వెళ్ళిపోస్తున్నారు. అమ్మాయిలు మార్చుకోవాలా. ఒక మొగుడికి వెళ్తే మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు మన కుల సాంప్రదాయాలు పాటించి జీవితాంతం వరకు ఆ భర్తతోనే ఉండాలనేటువంటి జ్ఞానాన్ని మనకు భగవంతుడు జ్ఞానం ఇచ్చినాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని కొద్దిగా ఉపయోగించమని మా చిన్నారి సోదరులకు కానీ మా చిన్నారి బాలికలకు కానీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికే చాలా సమయం తీసుకున్నాను. మాట్లాడాలంటే మనకు అనేక మాట్లాడగలను, కానీ మనం బలంగా ఉండాలి, మనం సంఘటితంగా ఉండాలి, మన రాజ్యాధికారం మనకి రావాలి, స్వాతంత్ర ఫలాలు మనందరికీ అందాలి. అవన్నీ అందిన వరకు కూడాను మనం పోరాటాలు చేసుకొని ముందుకు వెళ్ళాలా. ఆ రోజున 30 సంవత్సరాలు మేము పోరాటం చేస్తేనే ఒక విషయం ఉండిపోయింది చెప్పేసి ఆపుతాను. 30 సంవత్సరాల పోరాటం మేము చేస్తేనే మాకు ఆంధ్ర రాష్ట్రంలో మాకు బీసీ వచ్చింది. మీ ఒరిస్సాలో మీకు బీసీ కాదు, మీరు ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ మీరు. నేను ఎన్నోసారి మీ సంఘాలకు చెప్పాను, బలంపురం సంఘాలకు అందరికి చెప్పాను, కానీ ఎవరు నా దగ్గర రారు. మీరు వచ్చి మా దగ్గర ఫైల్ ఉంది, మీరు అప్లికేషన్ ముందు పెట్టండి, ఈ రోజు అవకాశం ఉంది, మీరు అప్లికేషన్ పెట్టండి, బీజేపీ ప్రభుత్వం ఉంది, మా తాలూకా మనుషులతో కూడా చెప్పించి మీకు బీసీ చేయడానికి ప్రయత్నం చేయడానికి మా సహకారాలు మేము అందిస్తాము. అదేవిధంగా మనం 2015లో 14లో బీసీ సాధించుకుంటే 2015లో ఓబీసీకి అప్లై చేశాం. ఆ ఓబీసీ అనేది మహారాష్ట్రానికే వస్తుంది తప్పించి మీకు రాదు, మాకు త్వరలో వస్తుంది. మీకు రాదు, మీరు అప్లికేషన్ పెట్టుకోవాలా. మీకు బీసీ కానీ ఓబీసీ రాదు, మీరు బీసీ కోసం ప్రయత్నం చేయమని మీకు నేను కోరుతున్నాను. మీకు సహకారం కావాలంటే మా రాష్ట్ర ప్రభుత్వం మీరు సంప్రదించండి. మీకు ఆ ఫైల్ అంతా ఎలా చేయాలో మేము చెప్తాము. ధన్యవాదాలు. మీరు ముందుకు నడవని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై వాసవి మాత, జై రాయగఢ సంఘం. థ్యాంక్ యూ.